శారీరక సంబంధమైన మరణం నుంచి ఎవరు తప్పించరు. నువ్వు ఎంత అందగాడువైనా, ఎంత ఆస్తిపరురాలువైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా మరణించాలి, ఎంత అనారోగ్యమైన పాల్పడినటువంటి సమయంలో కూడా మరణించాలి. ఈ లోక సంబంధమైనటువంటి మరణం నుంచి ఎవరు తప్పించలేరు, అందరూ చనిపోవాలి. అదే విధి విధానం చెప్తా ఉంది. దాని తర్వాత మనం చూడగలిగితే ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎవరిని తెలుసుకోవాలని చెప్పాను? బ్రతికున్నప్పుడు దేవుని తెలుసుకోవాలి. అందుకని రాశాడు, యేసునందు మరణము లేనివాడు కూడా మరణంలో నుంచి ఏం చేస్తాడో తెలుసండి, దాటిపోతాడు అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షణగా మనం బ్రతికున్నప్పుడే మనం తెలుసుకోవాలి. మీరు అనుకుంటారు చాలామంది, యేసు ప్రభువారిని ఎందుకు తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచారు కనుక, మనలాగే ఆయన కూడా చనిపోయాడు కనుక, మన పితరుల కంటే అలాగే చనిపోయాడు కనుక, అప్పారావు గారు ఎలా చనిపోయారు 14 రోజుల క్రితం అలాగే చనిపోయాడు కనుక, ఆయన అయితే 14 రోజుల వరకు చనిపోయిన ఒకవేళ బయటకు రాలేదేమో, ఎవరు రారు. కానీ ఆయన అద్వితీయమైనటువంటి దేవుని కుమారుడు కనుక